మా న్యూస్ కి స్వాగతం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణ మహోత్సవాలు 26/4/2026 ఆదివారం నుండి 2/5/2026 శనివారం వరకు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవోపేతముగా నిర్వహించనున్నారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం అనివేటి మండపంలో స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెగా చేయుట, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, వైశాఖ శుద్ధ ఏకాదశి సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ గజ వాహనంపై స్వామి అమ్మవార్లను సీతారాములను గ్రామోత్సవం నిర్వహించి రాత్రి 9:30 వార్షిక కళ్యాణ వేదికపై స్వామి అమ్మవారి దివ్య కళ్యాణం కనుల పండుగగా నిర్వహించనున్నారు. వైశాఖ శుద్ధ ద్వాదశి మంగళవారం రాత్రి 9 గంటలకు స్వామి అమ్మవార్లను రావణ బ్రాహ్మ వాహనముపై గ్రామోత్సవం, వైశాఖ శుద్ధ త్రయోదశి బుధవారం మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు మహదాశీర్వచనము పండిత సత్కారం, రాత్రి 9 గంటలకు పొన్న వాహనంపై స్వామి అమ్మవార్లను శ్రీ సీతారాములను గ్రామోత్సవం, వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సాయంత్రం 4 గంటలకు దేవస్థానం గార్డెన్లో స్వామి అమ్మవార్లకు వాసవి హరోత్సవం రథోత్సవం, వైశాఖ శుద్ధ పౌర్ణమి శుక్రవారం పంప సరోవరం నందు చక్రస్నానం దండి ఆడింపు, వైశాఖ శుద్ధ పాఠమి శనివారం శ్రీ పుష్పయాగ మహోత్సవం అనంతరం పేరాంటాలకు రవికల వితరణ నిర్వహించబడును. ప్రతిరోజు ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, తోలుబొమ్మలాటలు, నాటకములు నిర్వహించబడును. ఘనంగా ప్రారంభమైన సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు. కాకినాడ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం రత్నగిరి పరిసరాలు రమణీయతను సంతరించుకున్నాయి. ప్రకృతి పులకరించింది. సమీపాన గల పంప సరోవరం, రత్నగిరిపై చెట్టు చేమ పరవశం చెందాయి. సత్యదేవుడు అమ్మవారిని పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెలుగా అలంకరించి సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. రత్నగిరిపై అనివేటి మండపాన్ని వివిధ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయానికి రంగులు వేసి కనులు మిరుమిట్లు గొలిపే ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై 2 ప్రత్యేక వెండి సింహాసనాలు ఏర్పాటు చేసి సత్యదేవుడు, అనంతలక్ష్మి, సత్యవతి దేవి అమ్మవారిని, మరో సింహాసనంపై పెండ్లి పెద్దలైన సీతారాములను ఆసీనులను గావించి మేళ తాళాలు, వేద మంత్రోచ్చరణ నడుమ వైదిక బృందం ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యావచానం, నీరాజన, మంత్ర పుష్పములు, ఉల్లూకల గౌరీ పూజ, వివిధ వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవారిని పట్టు వస్త్రాలు, దివ్యాభరణములతో, బుగ్గన చుక్కలతో పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెగా అలంకరించి ముత్తైదువుల సమక్షంలో అమ్మవారికి ఉల్లూకల గౌరీ పూజ, నీరాజన, మంత్ర పుష్పములు, వేద స్వస్తి, నల్ల పూసల ధారణ నిర్వహించి పసుపు కొట్టే కార్యక్రమాన్ని 50 మంది ముత్తైదువుల శ్రీకారం చుట్టారు. నూతన వధూవరులను కీర్తనలు ఆలాపిస్తూ ముత్తైదువులు పసుపు దంచే కార్యక్రమం సాగింది. కార్యక్రమం అనంతరం ముత్తైదువులకు తాంబూలం అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్ల సూర్య చక్రారావు, చైర్మన్ ఐవి రోహిత్ దంపతులు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, అర్చకులు, ఆస్థాన వేద పండితులు, వ్రత పురోహిత ప్రముఖులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.